మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బాలి శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరు కూడా మా అన్న మంచి మనిషి, ఎవ్వరికి చిన్న హాని కూడా చేయనటువంటి వ్యక్తి బాలి. అటువంటి వ్యక్తిని దురదృష్టవశాత్తు కొందరు వారిని ఏదో పబ్లిక్ లో బ్యాన్ చేసి సులకానంగా మూడుతున్నారు. నేను చెప్తున్నాను, నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కొంతమంది ప్రభుత్వాలు. ఒక ప్రభుత్వం మాట్లాడుతూ ప్రసంగాలు ఇస్తారంటాడు. ఆయన మరి ఏంటి అది వైజాగ్ కార్పొరేషన్ మీరు అందరూ చూసుకోండి. విజయవాడ తెలుగుదేశం గవర్నమెంట్ లో కోవిడ్కి 10 రోజుల ముందు 6 జీవోలు ఇచ్చారు. అన్ని ఒకటి మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ ఒక్కటి కూడా రోజుకో జీవో, రోజు పబ్లిక్ కూడా రోజు ఒక రోజు ఒకరికి, ఒక రోజు చైతన్య, ఒక రోజు వద్దానికి, ఒక రోజు సిద్ధ వెంకటేశ్వర. అసలు జీవో చూస్తే నమ్ముకునే 10 రోజుల్లోపే. సరే, మార్చి 8వ తేదీ 30 కోట్లు వైజాగ్ కార్పొరేషన్కి. ఈ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ ప్రజలందరూ కూడా ఆశపడ్డారు. చాలా చేసి చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైజాగ్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో వేల కోట్ల రూపాయలు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు విదేశీ విద్య కానీ, ఈబీసీ కానీ ప్రతి స్కీమ్ కూడా వైజాగ్ కార్పొరేషన్, ఆర్య వైశ్య కార్పొరేషన్ అకౌంట్ నుంచి ఆర్య వైశ్య కార్పొరేషన్ చెక్ చేసుకోండి. అసలు ఆర్యవైశ్య పుట్టింది కాంగ్రెస్ పార్టీలో 1965లో మున్సిపల్ చైర్మన్ పోషించారు తాతా కన్నయ్య గారికి. తర్వాత 1987లో వేపుడు శ్రీనివాస గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చారు. వేపుడు వచ్చిన మా బాబాయ్ అందరూ కార్పొరేటర్ ఉన్నాడు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ రైతులకు అంతా బాగా చేస్తా ఉంది. నిన్న బాలి శ్రీనివాస రెడ్డి గారు ఆర్యవైశ్య భవన్ లో చేసినప్పుడు ఇక్కడికి మీటింగ్ పెట్టుకోవద్దంటే దాని గురించి ఆయన అన్నాడు. మా మాట అనుకుంటుంది, దానికి వాళ్ళు వర్గీకరించి ప్రాణాలు ఇస్తారన్నాడని అదే నిజాన్ని అంటున్నారు. మనకు ఎన్నో వార్డులు ఇచ్చాడు కార్పొరేషన్ కి. 26వ వార్డు ఇస్తే వైశాఖకి ఇస్తే అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వైశాఖ కావాలని ఆయన ఓడిపించారు. తోటి వ్యాపారస్తుడని, తోటి పొలమైన కూడా చూడకుండా కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడించారు. కావాలని ఎవరైనా కొనుక్కోండి, మన వైశాఖ డిప్యూటీ మేయర్ ఇచ్చారు. మీకు ఏం కావాలో ఇస్తానంటాడు వాసు గారు. దయచేసి వాసు గారిని ఈసారి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే అందరికీ తెలుసు, జిల్లా మొత్తం కూడా తెలుసు, కరోనా టైంలో వాసన్న సొంత డబ్బులతోటి ఆనందయ్య మందు తెప్పించి ప్రతి ఇంటికి కూడా సప్లై చేసి వారి యొక్క ప్రాణాలను కాపాడినటువంటి గొప్ప వ్యక్తి వాసన్న. అంతేకాదు, ఆ కరోనా టైంలో బెడ్లు దొరక్క చాలా మంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో 80 లక్షల రూపాయల దాకా సుమారు వాసన్న సొంత డబ్బులు ఖర్చు పెట్టి మన రిమ్స్ హాస్పిటల్లో చెట్లు వేయించడం, దానికి కావాల్సినటువంటి ఆక్సిజన్, ఇతర పరికరాలు కొన్ని తెప్పించి ఎంతమందికో బెడ్లు అక్కడ ఏర్పాటు చేసి వారి యొక్క ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి వాసన్న.